ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏపీఎస్పీఎఫ్ సిబ్బందికి మెగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు అసిస్టెంట్ కమాండెంట్ బసవ శ్రీనివాసరావు తెలిపారు. ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం ఏపీఎస్పీ క్యాంపస్లో సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించింది. సీనియర్ జనరల్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఫణి రమణభూషణ్, నెప్రాలజిస్ట్ డాక్టర్ సనా ప్రవీణ్, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నిశాంత్, కార్డియాలజిస్ట్ సూపర్ స్పెషలిస్టులు డాక్టర్ సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రామరెడ్డి మార్గదర్శకత్వం, సహాయ సహకారాలతో ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బసవ శ్రీనివాసరావు మద్దతుతో శిబిరం ప్రారంభమైంది. ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ట్రస్ట్ హాస్పిటల్స్ అందించిన స్వచ్ఛంద ఆరోగ్య సంరక్షణ సేవలను డాక్టర్ త్రివిక్రమ్ వర్మ ప్రశంసించారు. స్పెషలిస్ట్ వైద్యులు 200 మందికి పైగా ఎస్పీఎఫ్ సిబ్బంది వివిధ వ్యాధుల కోసం పరీక్షించబడ్డారు. తదుపరి చికిత్స అవసరమయ్యే వారిని తగిన విధంగా సూచించడం జరిగింది. ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బసవ శ్రీనివాసరావు ఈ వైద్య శిబిరాన్ని సమర్థవంతంగా నిర్వహించి ట్రస్ట్ హాస్పిటల్స్ వైద్యుల బృందానికి ఆదర్శప్రాయమైన సేవలందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన లాస్ట్ 1 వీక్ నుంచి మాతో అంతా లైజన్ చేసి దీన్ని చక్కగా నిర్వర్తించడం జరిగింది. వీళ్ళు మన టెంపుల్స్, ఎయిర్పోర్ట్స్ అన్నిటిలో కూడా రాత్రనక పగలనక 24/7 మనం ఇంత చక్కగా దైవ దర్శనాలు అవి చేసుకుంటూ ఇంత శాంతయుత వాతావరణంలో ఉన్నామంటే వీళ్ళ సేవలు కొనియాడదగినవి. అంతటి సహాయ సహకారాలు మనకు అందిస్తున్న వీళ్ళకి మన సామాజిక బాధ్యతగా మా వంతు హాస్పిటల్ నుండి ఈ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధమైన క్యాంప్స్ నెక్స్ట్ రాజమండ్రిలో కూడా ఈ ఎయిర్పోర్ట్ ఎస్పీఎఫ్ వీళ్ళకి అందరికీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మాకు ఈ సహాయ సహకారాలు అందించిన డీజీ గారు డాక్టర్ త్రివిక్రమ్ వర్మ గారు అండ్ ఐజీ ఎస్పీఎఫ్ రామిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. డాక్టర్ అయి ఉండి డీజీగా త్రివిక్రమ్ వర్మ గారు మన ఎస్పీ కింద కూడా సేవలు కొన్ని చేశారు. ఆయన ఎప్పుడు కూడా స్టాఫ్ అంటే వాళ్ళ పోలీసు భద్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ హెల్త్ ఆయనకి చాలా ప్రాధాన్యత. ఆ విషయం నాకు చెప్పినప్పుడు నేను మా మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారితో మాట్లాడి మా ఇతర డాక్టర్ సహాయాలతో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈసీజీ మరియు 2D ఎకో, డయాబెటిక్, ఆప్థమాలజీ మొదలు టెస్టులు చేస్తున్నారు. ఈ విషయంలో మాకు ప్రోత్సహించినది ఐజీ బివి రామరెడ్డి గారు మరియు మా డీజీ త్రివిక్రమరావు గారు. ఈ అవకాశం కల్పించినందుకు పత్రికాముఖంగా నేను రామకృష్ణ గారికిను కళ్యాణ్ చక్రవర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్యాంపు ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన జిల్లా ఎస్పీ మరియు 3 ఏపీఎస్పీ కమాండెంట్ గారైన సతీష్ గారు కూడా, ఐపీఎస్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ దాదాపు ఎస్పీఎఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మన కాకినాడ జిల్లాలో ఓఎన్జీసీ, రిలయన్స్ మరియు అన్నవరం టెంపుల్, కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో మా ఎస్పీఎఫ్ సిబ్బంది ఇక్కడ వరకు జిల్లా వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. దాదాపు 300 మంది ఉన్నారు. ఈ 300 మందికి 2 విడతల్లో అనగా ఈరోజు దాదాపు 160 ఎక్కువ మందికి, రిమైనింగ్ వాళ్ళకి ఈ నెల 29ని మళ్ళా క్యాంపు నిర్వహించడానికి అవకాశం కల్పించిన ట్రస్ట్ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్లకి, సిబ్బందికి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ప్రవీణ్ అండి. నేను ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు చూసే డాక్టర్స్. మనం ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 2nd థర్స్డేని వరల్డ్ కిడ్నీ డేగా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధుల గురించి అవగాహన తీసుకురావడానికి డాక్టర్లు అందరూ కృషి చేస్తూ మన పాపులేషన్లో అవేర్నెస్ పెంచడానికి ఒక క్యాంపెయిన్ లాగా చేస్తూ ఉంటాము. ఆ క్యాంపెయిన్లో భాగంగా ఇవాళ ఏపీఎస్పీ మన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ పర్సనల్ అందరికీ క్యాంప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అందరితోని ఈ కిడ్నీ సంబంధిత వ్యాధుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. దీని గురించి మాకు ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన పోలీస్ వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.